My putti is going for Mantralayam Darshan. Hi friends, welcome back to our channel Hamsalika Films. Name me Hamsa. Hi. ఎక్కుతున్నా. ఓ నిన్నటి వాళ్ళేనా? హాయ్, ఎలా ఉన్నారు? చల్లగా అవుతాయి అంటారు కదా. వెహికల్లో వచ్చాను. ఆ చిన్న నామం పెడతా. నువ్వు పెట్టించుకో బేబీ సరదాగా. లేనప్పుడు ఎందుకు దురద. పద. 103. నేను ఈ మధ్య కాలంలో బెస్ట్ కపుల్ చూసానంటే వీళ్ళేనండి. ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఇద్దరు కలిసి ఒక డ్రైవర్ని పెట్టుకుని వస్తూ ఉంటారట కార్లో. ఎంతకాలం బతుకుతామో తెలీదు. సో ఉన్నంతకాలం అయితే మేము తిరుగుదాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఉద్యోగం ఉన్న సమయంలో ఎట్లాగా ఉద్యోగం అని తిరిగాము, అప్పుడేమీ చూడలేకపోయాం. అందుకే రిటైర్ అయినప్పటి నుంచి అయితే మేము ఇదే పని పెట్టుకున్నాము. ఊర్లన్నీ తిరుగుతున్నాము. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 4 to 5 పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాము అని చెప్పారు. వెళ్తే మీరు పంచ వేసుకొని వస్తే 7:30 to 8:30 సంకల్పం చేసి పంచి ఉంటేనే లోపలికి, అంటే దగ్గరికి అలవడు, లేదంటే షర్ట్ బనీన్ తీసి ప్యాంట్లో వెళ్ళి మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు సంకల్పం చేసి పూజ చేయాలని అంటే కంపల్సరీ ధోతి ఉండాలి. హలో, రాఘవేంద్ర స్వామి దేవాలయానికి రావాలి అంటే మనం ఈ ఎంట్రీ నుంచి, ఇది మెయిన్ ఎంట్రీ, ఇక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఆ ముందు కనిపిస్తుంది చూడండి, అదే మంత్రాలయ బృందావనం. షాప్స్ ఉన్నాయి చూడండి, ఆ రూట్లోంచి కూడా రావచ్చు, అది వెనకాల రూట్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం అయితే మంత్రాలయం ఇలాగే ఉంటుంది. ప్రదక్షిణలు ఎక్కువ చేస్తూ ఉంటారు భక్తులందరూ. మొక్కుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు చాలామంది. మేమైతే ఉదయం 8 గంటలకల్లా బృందావనం చేరుకున్నాము. ఈరోజు మూలరాముని పూజ చూద్దామని. ఎందుకంటే దానికి స్పెసిఫిక్ టైం అంటూ ఏం లేదట. ఆయన పీఠాధిపతి ఎప్పుడు వస్తే అప్పుడే చేస్తారట. ఏమో ఎవరో అడుగుతున్నారు అనుకుంటాను. ఓ చోట కూర్చొని నేను దండం పెట్టేసి వచ్చేస్తాను. అడుగుతాను. నేను 11 పెట్టాలి కదా. 11 సార్లు పెడతావా? అంటే నార్మల్ ప్రొడక్షన్ 11 సార్లు చేస్తావా? ఒకసారి చేయి బేబీ, ఎందుకు? ఒకసారి చేసి కోరుకుని తీరింగ్ ఆఫ్ చేస్తాను. మొక్కుకో. అడుగుదండమే కదా నువ్వు పెట్టేది. మామూలుదా? చెయ్యి మరి, నీ ఇష్టం. ఓకే యా సరే. వీళ్ళు చూడండి ఎంత సంస్కారంగా ఉన్నారో. మేము మా లోకంలో మేము తిరుగుతున్నాము, మేము ఎట్లా ప్రదక్షిణ చేయాలి ఏంటి అన్నది ప్లాన్ చేసుకుంటున్నాము. వాళ్ళు అర్ధగంట నుంచి మమ్మల్ని వెతుకుతున్నారట. వాళ్ళు వెళ్ళిపోతున్నారట. వెళ్లే ముందు మాకు ఒకసారి చెప్పి వెళ్దామని. రాంగ్ రూట్లో వెళ్ళే బదులు ఫుల్ రౌండ్ కొట్టేసి అక్కడ దర్శనం చేసుకుని దండం పెట్టుకో ఫస్ట్. దర్శనం లోపల టికెట్ చూపించేసి దర్శనానికి వెళ్ళేసి అక్కడ నమస్కారం పెట్టేసి నేను ప్రసాదం తీసుకుంటాను. ఒక రౌండ్ కొట్టమన్నా, 11 కొట్టాలి. మీ ఇష్టం. 11 కొడతా. మామూలుగా అంటే 11 కొట్టచ్చులే. మామూలుగా మనం ఉదయం మంత్రాలయం వచ్చామనుకోండి, ఇట్లాగే ఉంటుంది మొత్తం అంతా. జనాలు ఎక్కువగా ఉంటారు, ఎందుకంటే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రదక్షిణలు చాలా రకాలుగా చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఒకటైతే అడుగులో అడుగు వేసుకుంటూ మొత్తం గుడి ప్రాంగణం మొత్తం ప్రదక్షిణ చేస్తారు. ఇంకొకటైతే అడుగు వేసుకుని ఒక అడుగు దండం అంటారు. ఒక అడుగు వేసి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఇంకొక అడుగు వేసి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇలా మొత్తం ప్రదక్షిణ కంప్లీట్ చేస్తారు. ఎదురుకుండా గ్రీన్ శారీ ఆవిడ ఉంది చూడండి, అట్లా. కొంతమంది అయితే ఫీమేల్స్ కూడా అంగ ప్రదక్షిణ చేసేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే మనం మామూలుగా సాష్టాంగం చేసినప్పుడే మన బ్రెస్ట్ కానీ స్టొమక్ పార్ట్ కానీ టచ్ అవ్వకూడదు భూమికి అంటారు. కాబట్టి మనం సగమే చేస్తాం సాష్టాంగ నమస్కారం అనేది.
బట్ అంగ ప్రదక్షిణ చేసినప్పుడు మొత్తం బాడీ మొత్తం రోల్ అవుతుంది కాబట్టి అది ఫీమేల్స్కి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది నేనేం చెప్పట్లేదు, బట్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. భక్తి ప్రధానం మెయిన్ అయితే. ఎదురుకుండా ఒక ఆయన తిరుగుతున్నారు చూడండి, అది అంగ ప్రదక్షిణం. ఇలా గుడి చుట్టూరా తిరుగుతారు వీళ్ళు. మేము దర్శనానికి అయితే బయలుదేరాము. ఇప్పుడు స్వామివారిని దర్శించుకుని తర్వాత మా ప్రదక్షిణం అనేది మొదలు పెడతాం. మేము 300 రూపీస్ సంకల్ప పూజ అని ఒకటి ఉంది, అది తీసుకున్నాము. అడుగుదండం అంటే ఇది ఇప్పుడు ఆంటీ పెడుతున్నారు చూడండి, మెరూన్ సారీ. అంటే ఈ ప్రదక్షిణలో ప్రతి అడుగుకి ఒక సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ స్వామిని స్మరిస్తూ మనం ఈ ప్రదక్షిణ అనేది పూర్తి చేస్తాము. నేను అదే చేస్తాను ఎక్కువ. మనమైతే ముందు స్వామివారిని దర్శించుకుని అప్పుడు మా ప్రదక్షిణం అనేది మొదలు పెడతాను. ఈ పక్క లైన్లో వెళ్తున్నారు చూడండి, వీళ్ళు కొంచెం లోపలికి వెళ్తారు. ఇది 1000 రూపీస్ టికెట్. మేమైతే ఎవ్రీ టైం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా స్వామివారికి ధోతి ఇస్తాము. దేవతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చీరలు పెడతాము. ధోతి ఇక్కడ ఇస్తావా? ధోతి స్టిక్కర్ తీసి సైడ్ మా ముందు ఉంది చూడండి లైన్, అది 1000 రూపీస్ లైన్. దానికి దీనికి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు, కొంచెం దగ్గర ఉంటారు. దేవుడి దయ అని చెప్పాలి. మేము ఎవ్రీ టైం ఇచ్చినప్పుడల్లా స్వామివారికి డైరెక్ట్ వేసేసేవారు. ఈసారి అలాగే జరిగింది. అది రాఘవేంద్ర స్వామి గోల్డ్ రోజు గోల్డ్ వేస్తున్నారు బేబీ. ఇప్పుడు వరకు ఇది వరకు పంపించేవాళ్ళు. అవును, మేము వెళ్ళే వాళ్ళం అదే చెప్తున్నారు కదా. వరకు పలానా ఆ లోపల ఒక రౌండ్ చేసి వచ్చేది. ఆదీంద్ర తీర్థం రాఘవేంద్ర స్వామి వాళ్ళ శిష్యులు అయినా అందుకే ఇక్కడ పెట్టారు పక్కన. మా ఉద్దేశం అయితే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు అన్నది మా పెద్దలు నేర్పించింది. కాబట్టి మేము ఎప్పుడు వచ్చినా, అంటే ఇదే గుడికి మేము ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను ధోతి సెట్ అవుతే పెడతాను స్వామివారికి. అన్నీ మనకి స్వామివారే ఇస్తారు. స్వామివారు ఇచ్చిన దాంట్లోంచే మనం ఒక వంతు పెడుతుంటాము. అది పెట్టడం వలన మనకి మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు. అందరూ పెట్టేయాలా అంటే అది ఎవరికి స్తోమతను బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. దీన్ని నేను కంపెల్ చేయను. దేనికైనా భక్తి ప్రధానం. ఇవన్నీ ఇస్తేనే స్వామివారిని మన దయ తలుస్తారా అంటే అట్లా ఏం లేదు. అందరినీ ఆయన సమానంగానే చూసుకుంటారు. నాకు చిన్న రాయరు బృందావనం చాలా బాగా నచ్చింది. అందుకే వచ్చినప్పుడల్లా ఇక్కడికే వచ్చి చూసుకుంటున్నాను. ఎలాగైనా నాకు అది కావాలి అని చెప్పి. ఓ దేవుడి గుడిలో చిన్న సేవ, ఆఖరికి మనం ఊడవడమైనా సరే, లేకపోతే చిన్న సేవ ఎవరికైనా వాటర్ దానం చేయడం కానీ, ఏ చిన్న కార్యం చేసినా కూడా అది చాలా వేల రెట్లు ఫలితమే ఇస్తుంది మనకి. దానివల్ల బ్యాడ్ అయితే జరగదు. ఎదురుకుండా ఒక ధోతి వేసుకుని వెళ్తున్నారు చూడండి, అడుగులో అడుగు వేసుకుంటూ. ఇలా కూడా ప్రదక్షిణ చేస్తుంటారు. నువ్వు 11 చేసేసి వస్తావా? మా సంతోష్ అయితే 11 ప్రదక్షిణాలు నార్మల్గా చేస్తారు కదా గుడి చుట్టూరా, అలా చేస్తా అన్నాడు. చేస్తున్నాడు తను. రాఘవేంద్ర స్వామి వారి జీవ సమాధి ఉన్న ప్రాంతం అది, ఆ గోపురం అది. వెళ్ళేసి నేను చేస్తాను. అక్కడ సైడ్ కూర్చుంటాను నేను. ఇక్కడ ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు.
మా సంతోష్ మా టికెట్కున్న ప్రసాదాన్ని కూడా తీసుకొచ్చేసారు. ఏమది ప్రసాదం పరిమళ ప్రసాదం 2, ఓపెన్ ఇది ఒకటి ఓకే. అదే ఎక్కడ స్టార్ట్ చేస్తామని అన్నారు. స్టార్ట్ చేస్తాం. నేను అడుగు వేసి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఒక అడుగు వేసి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ప్రదక్షిణ చేస్తాను. సుమారుగా నాకు 40 నిమిషాలు పడుతుంది గుడి ప్రాంగణం మొత్తం తిరగడానికి. అక్కడ కూర్చుంటాం. నేనైతే నా ప్రదక్షిణ మొదలు పెడుతున్నాను. ఇలా అడుగు సాష్టాంగం పెట్టాలి అనుకున్న వాళ్ళు కొంచెం దగ్గరగా ప్రారంభిస్తే మంచిది. కాకపోతే ఇక్కడ జనాలందరూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పి నేను కొంచెం దూరం నుంచి మొదలు పెట్టాను. చూడండి ఆ ఎడ్జ్ నుంచి. సో మనం ఇట్లా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది అని చెప్పి. ఇలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు హడావిడిగా చేసేయకండి. చేస్తే మొత్తం ఎనర్జీ అంతా మీకు స్టార్టింగ్లోనే వెళ్ళిపోతుంది. స్లోగా దేవుడి మీద భక్తితో ఆయన మీద నమ్మకంతో చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ డిప్స్ కొట్టినట్టే అవుతుంది మనకి, కాబట్టి కేర్ఫుల్గా స్లోగా చేసుకోండి. అలవాటు లేకపోతే కనుక ఇలా చేయడం వలన మధ్యలో మనకి థైస్ అంతా పట్టేసి షివరింగ్ వచ్చేస్తుంది కింద లెగ్స్ పార్ట్ మొత్తం. కాబట్టి హడావిడిగా కాకుండా నెమ్మదిగా చేసుకోండి. ఎవ్వరూ అడగరు, మీరు పొద్దునుంచి సాయంత్రం లోపల కంప్లీట్ చేసుకోవచ్చు. నాకు ఇలా ప్రదక్షిణ చేయడానికి సుమారుగా 40 నిమిషాలు పట్టింది. ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం అనుకోవచ్చు. బృందావనం వెళ్ళినప్పుడు గోవర్ధనగిరి 22 కిలోమీటర్లు, అది కూడా ప్రదక్షిణ చేశాను నేను. నాలుగు మాడ వీధుల్లోనూ మనము ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేస్తాము. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. స్వామివారే మనకు ఆ శక్తిని ఇస్తారు ఇలా చేయడానికి. రోజు కొంచెం ఎక్సర్సైజ్ అన్నది అలవాటు లేని వాళ్ళకి ఇలా ఒక్కరోజు చేస్తే నెక్స్ట్ డే అయితే కాళ్ళు మొత్తం పట్టేస్తాయి. కాకపోతే ఆ స్వామి సంకల్పంతో ఉన్న వాళ్ళకైతే ఆ కాళ్ళ నొప్పి కూడా తెలియదు. కొంతమంది అయితే 40 రోజుల వరకు ఇక్కడే ఉండిపోతారు మంత్రాలయంలో. రోజు ఇట్లాగే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలా 108 సార్లు కంప్లీట్ చేసుకుంటారు ప్రదక్షిణ. అంటే మండల దీక్ష చేసి 40 రోజుల్లో 108 ప్రదక్షిణాలు కంప్లీట్ చేస్తారు. బృందావనంలో అయితే ఇప్పుడు ఒక అడుగు వేసి ఇప్పుడు సాష్టాంగం చేస్తున్నాను చూడండి. అలా ఆ సాష్టాంగం మొదటిసారి చేసిన చోటనే 108 సార్లు చేసి 108 సార్లు అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అడుగు వేసి సాష్టాంగం చేసి అలా 108 సార్లు అక్కడ సాష్టాంగం చేస్తారు. అలా కొన్ని నెలల పాటు చేస్తూ ఉంటారు బృందావనంలో.
మాడవీధికి వచ్చేటప్పటికి ఎనర్జీ కొంచెం డౌన్ అవుతుంది. ఇక 4th కంప్లీట్ అయ్యే టైంకైతే మనం ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. స్లో కూడా అయిపోతాము. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు. మీకు టెంపుల్ ఆవరణలోనే ఇట్లా స్వామివారి బృందావనాన్ని టీవీ స్క్రీన్స్‌లో చూపిస్తూ ఉంటారు. ఫైనల్‌గా 40 నిమిషాల తర్వాత నా ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయింది. ఇట్లా అడుగు సాష్టాంగ ప్రదక్షిణ చేయడానికి నాకు సుమారుగా 40 నిమిషాలు పట్టింది. నా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మూలరాముని సేవ జరుగుతుంది. అది చూద్దాము. నాకు ఈసారి అయితే మంత్రాలయం వచ్చినప్పటి నుంచి మంత్రాలయంలో చిన్న బృందావనం చూశాను. అప్పటి నుంచి నాకు ఇది బాగా నచ్చింది. అక్కడ షాప్స్‌లో అడిగినా ఎక్కడ దొరకలేదు. జూలైలో రాయరు బృందావనం నాకు బాగా నచ్చి ఉండే. మేము అప్పుడు మంత్రాలయం వచ్చాము. ఆగస్ట్‌లో ఆయన ఆరాధనోత్సవాలు జరుగుతాయి చూడండి శ్రావణ మాసంలో. ఆ సమయంలో నాకు ఇంటికి బృందావనం వచ్చింది.